ఈ రోజు కొన్ని అడిషనల్ సమ్స్ డిస్కస్ చేద్దామండి. క్వశ్చన్ కూడా రాసుకోండి. మీ ప్రీవియస్ చైనా బ్యాచ్ పేపర్స్ క్వశ్చన్స్ ఓకే. If Z1, Z2, Z3, Z4 are the vertices of square in order, are vertices of square in order, the vertices of a square in order కనబడుతుందండి ఇప్పుడు. Good afternoon, Sai Vardhan Reddy. Right. If the vertices of a square are Z1, Z2, Z3, Z4 are the vertices of a square in order. In order. In the anti-clockwise direction. In anti-clockwise direction. The anti-clockwise. Then asking. Circumscribing equation. Circumscribing ante z bar is equal to 1 plus z bar. If z1 is equal to minus I root 3, then first option is they are asking sigma I is equal to 1 to 4. Real part of zi is equal to 4. B option sigma I is equal to 1 to 4. Imaginary part zi is equal to 0. The third option z2 is equal to root 3 plus 1 minus I. ఇది అడుగుతున్నాడండి. ఇట్లా ఎలా చేస్తాం ఒకసారి చూడండి. అంటే ఒక ఆర్డర్ లో ఒక స్క్వేర్ అండి ఇది. ఈ స్క్వేర్ లో సర్కమ్స్క్రైబింగ్ అంటే దాని అర్థం ఏంటంటే స్క్వేర్ లో సర్కిల్ ఉందని అర్థం. ఇక్కడ మనకి ఏమంటున్నాడు అంటే ఇది ఒక ఆర్డర్ లో ఉన్నాయంటాడు. Z1, Z2, Z3, Z4 అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటే దెన్ రియల్ పార్ట్ ఆఫ్ zi, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ zi, Z2 value is root 3 plus 1 minus I. Z1 value is 0, minus root. ఎందుకంటే minus I root 3 ఇచ్చారు. And circle equation given. What is the circle equation? What is the circle equation here? The circle equation is z bar is equal to 1 plus z bar.
So let us consider z is equal to x plus iy. So therefore z bar is equal to meaning ఎంత వస్తుంది అనేది x square plus y square వస్తుంది. సబ్స్టిట్యూషన్ చేయండి. x square plus y square is equal to 1 plus z అంటే x plus iy, z bar అంటే x minus iy, this cancel. So x square plus y square minus 2x minus 1 is equal to 0. This is represents a circle. This represents a circle center. Center ఎంత ఇచ్చాడండి? Center 1, 0 అంటే minus g, minus a. And radius is equal to √2. అంటే దీని యొక్క సెంటర్ -1, 0 అండ్ రేడియస్ ఈజ్ √2. అంటే సెంటర్ అనేది మనకి 1, 0 వచ్చేసింది. రేడియస్ ఈ పార్ట్ ని మనం కాసేపు ఇది ఇలా అనుకున్నాం అనుకోండి, ఇది z0 అనుకున్నాం అనుకోండి, దీన్ని ఎక్స్టెన్షన్ చేసాం, అట్లాగే దీన్ని ఎక్స్టెన్షన్ చేసాం. అంటే దాని అర్థం ఏంటంటే ఇది రేడియస్ √2, సెంటర్ 1, 0. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి అడిగాడు అంటే z2 కట్టాలి, దీస్ పార్ట్స్ కట్టాలి. ముందుగా z2 పార్ట్ కడదాం. ఎందుకంటే ఇట్లా ఇది 45 డిగ్రీస్, ఇది 45 డిగ్రీస్ కాబట్టి ఆబ్వియస్లీ ఇది 90 డిగ్రీస్. ఎందుకంటే ఇది π/4, ఇది π/4 కాబట్టి దట్ ఈ టూ డిస్టెన్సెస్ ఈక్వల్. సో ఇప్పుడు మనకి ఏంటంటే z2 ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నామో చూడండి. దిస్ ఈస్ ద ఫైనల్ ఫార్మ్, దిస్ ఈస్ ద ఇనిషియల్ ఫార్మ్. అంటే z2 minus z0 by ఫైనల్ ఫార్మ్ బై ఇనిషియల్ ఫార్మ్. z1 by z0 is equal to modulus of z2 minus z0 by modulus of z1 minus z0 into e power i π/2. ఎందుకంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉందంటే i π/2. ఈ రెండు క్యాన్సిల్. ఎందుకంటే ఈ డిస్టెన్స్ సేమే, ఎందుకంటే డయాగనల్ బైసెక్టింగ్ ఈచ్ అదర్ కదా. ఇక్కడ యాంగిల్ 90 డిగ్రీస్ బికాజ్ ఇది π/4, ఇది π/4 కాబట్టి. ఎందుకంటే డయాగనల్ బైసెక్టింగ్ ఈచ్ అదర్, యాంగిల్స్ ని కూడా బైసెక్ట్ చేస్తుంది కాబట్టి. ఇది ఫైనల్ ఫార్మ్, z2 minus z0 ఫైనల్ ఫార్మ్. దిస్ ఇస్ ద ఇనిషియల్ ఫార్మ్. ఫైనల్ ఫార్మ్ బై ఇనిషియల్ ఫార్మ్ రాసేస్తే ఇమీడియట్ గా దీనికి కరస్పాండింగ్ మాడ్యులస్ ఇంటూ e పవర్ i π/2. సో z0 అంటే 1, 0. సో e పవర్ i π/2 అంటే 1 i, ఎందుకంటే cos π/2 plus i sin π/2 కాబట్టి. z2 minus 1 is equal to i into z1 minus z0 అంటే 1. So you know the condition, i into z1 already you know, minus i √3 minus 1. So therefore z2 is equal to, this is i into minus i అంటే 1 అంటే √3 minus i, already minus 1 వస్తే plus 1 √3 plus 1 plus minus. So this is the z2 value. ఇక నెక్స్ట్ కండిషన్ అండి, మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఇమేజినరీ పార్ట్, రియల్ పార్ట్ క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డయాగనల్ బైసెక్ట్ ఈచ్ అదరే కదా. అంటే z2 ప్లస్ అంటే ఇక్కడ డయాగనల్ ఏంటి? z2 z4 కదా డయాగనల్. z2 z4 డయాగనల్ కాబట్టి therefore z2 plus z4 by 2 is equal to z0 is equal to z1 plus z3 by 2. అంటే ఇప్పుడు కంపల్సరీగా ఇక్కడ ఏమైపోతున్నట్టండి, z2 plus z4 is equal to z1 plus z3 is equal to 2z0. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే రియల్ పార్ట్ ఆఫ్ i is equal to 1 to 4, zi ముందు రాసాం అనుకోండి. zi అంటే దాని మీనింగ్ ఏంటండి? z1 plus z2 plus z3 plus z4. z1 plus z4 2z0, ఇది 2z0 అంటే ఓవరాల్ గా ఎంత అవుతుందండి? 4z0. z0 అంటే 1, 0. దిస్ is equal to 4, 1, 0 అంటే 4 plus 0 into i. అంటే దీనిలో రియల్ పార్ట్ ఎంత వచ్చేసిందండి? రియల్ పార్ట్ ఆఫ్ zi
is equal to 4 and imaginary part of zi is equal to 0. అంటే ఇప్పుడు ఏ ఆప్షన్స్ అవుతాయండి? ఏ రైట్, బి రైట్, సి రైట్. నోట్ చేయండి అమ్మా. ఓకేనండి. రైట్. రాయండి అమ్మా. క్వశ్చన్ కూడా రాయాల్సి ఉంటుంది మీరు. నా వాయిస్ వినబడుతుంది కదండి? రైట్. Z1, Z2, Z3, Z4 are the vertices of a square అన్నాడు. In the anti-clockwise directions order, circumscribing equation, circle equation, circle equation ఇచ్చాడు. Circumscribing అంటే touches all the sides అని. దీనిలో Z1 is equal to minus I root అయితే రియల్ పార్ట్ ఆఫ్ Zi, ఇమేజినరీ పార్ట్ ఆఫ్ Zi, Z2 అడిగాడు. ముందుగా సర్కిల్ ఈక్వేషన్ ZZ బార్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ Z ప్లస్ Z బార్, Z ఈజ్ ఈక్వల్ టు X ప్లస్ IY అయితే ZZ బార్ అనేది X స్క్వేర్ ప్లస్ Y స్క్వేర్ అవుతుంది కాబట్టి ZZ బార్ X స్క్వేర్ ప్లస్ Y స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఈ సింప్లిఫికేషన్ చేస్తే సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసింది. సెంటర్ 1,0. ఈ సర్కిల్ ఈక్వేషన్ జనరల్ గా ఫార్ములా మైనస్ G మైనస్ F, రేడియస్ అంటే √G స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ మైనస్ C. ఇది మెయిన్ పార్ట్. ఇక్కడ ఎందుకంటే స్క్వేర్ లో డయాగ్నల్ కూడా యాంగిల్స్ ని కూడా బైసెక్ట్ చేస్తుంది. స్క్వేర్ లో ఈచ్ యాంగిల్ 90 degrees కాబట్టి ఇది 45, ఇది 45. ఆబ్వియస్లీ ఇది సెంటర్ దగ్గర ఎంత అవుతుంది మనకి? 90 degrees అవుతుంది. మనకి Z2 కట్టాలి కాబట్టి Z0 తెలుసు, Z1 తెలుసు. Z2 ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి Z2 మైనస్ Z0 బై Z1 మైనస్ Z0 is equal to its magnitude into e power I pi by 2. ఈ రెండు ఈక్వల్, ఈ డిస్టెన్స్ ఈక్వల్ కాబట్టి ఇది I వచ్చింది. సో Z2 వచ్చేసింది. ఇది ఈజీయే, ఎందుకంటే Z2 ఇది డయాగ్నల్ బైసెక్టింగ్ ఈచ్ అదర్ కదా. Z2 ప్లస్ Z4 by 2 is equal to Z0, Z1 ప్లస్ Z3 by 2 is equal to Z0. అంటే Z2 ప్లస్ Z4 is equal to Z1 ప్లస్ Z3 is equal to 2Z0. మనకి సిగ్మా Zi అంటే అర్థం ఏంటి? 1 నుంచి 4 దాకా అంటే Z1 ప్లస్ Z2 ప్లస్ Z3 ప్లస్ Z4 ఇవన్నీ కలిపితే మనకి Z1 ప్లస్ అది 4Z0 అవుతుంది. Z0 అంటే 1,0 కాబట్టి 4,0 అయి. దీనిలో ఇమేజినరీ పార్ట్ 4, రియల్ పార్ట్ 4, ఇమేజినరీ పార్ట్ 0. ఓకేనా? S1 రైట్. S1 కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. మనకి Z4 ఇవ్వలేదు కదా, మనకి Z4 ఇవ్వలేదు కదా, అందుకని అది తీసుకోం. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి అమ్మా. టాంజెంట్స్ at Z1, Z2, tangents at Z1, Z2 on the circle modulus of Z minus Z0 is equal to R. Meet at Z3. Meet at Z3, then the value of Z3 minus Z1, Z3 minus Z1 into Z0 minus Z2 plus Z0 minus Z1 into Z3 minus Z2 plus 1. Z3 minus Z2 plus 1 is. ఈ వాల్యూ అడుగుతున్నాడండి. సో హౌ టు డూ, లెట్ us see.
ఎట్లా చేస్తున్నాం ఒకసారి చూడండి. See this అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇది ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చేసాడు. ఈ సర్కిల్ ఈక్వేషన్ యొక్క సెంటర్ Z0, రేడియస్ R అన్నాడు. Z1 దగ్గర డ్రా చేసిన టాంజెంట్, Z3 ఇది Z1 దగ్గర డ్రా చేసిన టాంజెంట్, Z2 దగ్గర డ్రా చేసిన టాంజెంట్ అనేది మీట్ ఎట్ Z3 అంటున్నాడు. అయితే దెన్ ద కండిషన్ అడిగాడు. ఇది 90 డిగ్రీసే కదండి, ఇది 90 డిగ్రీస్, ఇది రేడియస్ R, ఇది రేడియస్ R, పైగా ఈ డిస్టెన్స్ సఫిక్స్ ఇది A అనుకోండి, ఇది సఫిక్స్ B అనుకోండి, ఇది Z3 అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కండిషన్ ఏంటంటే మనకి ఇక్కడ 90 డిగ్రీస్ తెలిసింది కదండి. దీనిలో దీన్ని ఫైనల్ ఫామ్, దీని ఇనిషియల్ ఫామ్ అనుకున్నాం అనుకోండి. అంటే దీని అర్థం ఏంటండి, ఇక్కడ కోనీ మెథడ్ Z0 మైనస్ Z1 బై Z0 మైనస్ Z1 బై తర్వాత Z3 మైనస్ Z1 అంటే ఇది ఇనిషియల్ ఫామ్, ఇది ఫైనల్ ఫామ్, ఇజ్ ఈక్వల్ టు దీనికి కరస్పాండింగ్ మాడ్యులస్, దీనికి మాడ్యులస్ అంటే R, దీనికి మాడ్యులస్ అంటే PA ఇంటూ e పవర్ I పై బై 2. ఇది కండిషన్ నెంబర్ 1. దీనికి అప్లై చేయండి కోనీ మెథడ్. మళ్ళీ ఇది ఫైనల్ ఫామ్ Z0 మైనస్ Z2 బై ఇది ఇనిషియల్ ఫామ్ Z3 మైనస్ Z2 ఇజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ R బై దిస్ ఈజ్ PB ఇంటూ ఈ పవర్ మైనస్ I పై బై 2. ఎందుకు ఈ పవర్ మైనస్ I పై బై 2 వస్తుంది అంటే ఇది ఈ డైరెక్షన్ లో అయితే దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది, ఎందుకంటే ఈ యాంగిల్ ఈక్వల్. మరి ఈ రెండు డివైడెడ్ బై చేయండి, 1 డివైడెడ్ బై 2 అంటే దిస్ Z0 మైనస్ Z1 బై Z3 మైనస్ Z1 డివైడెడ్ బై కాబట్టి ఇక్కడ Z0 మైనస్ Z2, ఇక్కడ న్యూమరేటర్ లో వెళ్ళిపోతుంది కదండి, Z3 మైనస్ Z2. దిస్ ఇస్ ఈక్వల్ టు R బై PA, ఇక్కడ R బై PB, R బై PB ఇంటూ e పవర్ I పై బై 2 ప్లస్ I పై బై 2. RR క్యాన్సిల్, PA PB, ఎందుకంటే లెంత్ ఆఫ్ ద టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ ఏ సర్కిల్ ఈక్వల్ కాబట్టి. సో ఈ పవర్ I పై అంటే దాని వాల్యూ ఎంత అండి, కాస్ పై ప్లస్ I సైన్ పై. ఒక్కొక్కసారి ఈ వాల్యూ ఎంత అని అంటాడు అంటే -1. ఆప్షన్స్ లో ఒక్కోసారి ఇలా అడుగుతూ ఉంటాడు, వాట్ ఈస్ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -1. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసుకున్నప్పుడు Z0 మైనస్ Z1 ఇంటూ Z3 మైనస్ Z2 ఈజ్ ఈక్వల్ టు చేసేస్తే ఈ వాల్యూ తీసుకొచ్చేయచ్చు కదండి, ప్లస్ Z3 మైనస్ Z1 ఇంటూ Z0 మైనస్ Z2 ఈజ్ ఈక్వల్ టు 0. కానీ మనకి +1 అడిగాడు, అంటే ఇక్కడ +1 చేసామంటే ఇక్కడ +1 చేయాలి, అంటే రిక్వైర్డ్ ఆన్సర్ ఎంత అవుతుందండి, 1. ఓకే ఆకాష్, నన్ను క్లియర్ గా కనిపిస్తుందా అండి? ఫైనల్ ఫామ్ అంటే మనం మీరు లేదు, దీన్ని మీరు ఫైనల్ ఫామ్ అనే అవసరం లా, దీన్నైనా ఫైనల్ ఫామ్ అనుకోండి, ఇబ్బంది లేదు. అంటే ఇక్కడ యాంగిల్ 90 డిగ్రీస్ కదా, అంటే ఈ యాంగిల్ ని మన కోనీ మెథడ్ లో ఏంటి దాని అర్థం, ఒక యాంగిల్ తీసుకుంటే మీరు దీన్నైనా ఫైనల్ ఫామ్ అనుకోవచ్చు, దీన్నైనా ఫైనల్ ఫామ్ అనుకోవచ్చు. ఇక్కడ యాంగిల్ మనకు 90 డిగ్రీస్ అని తెలుసు కదా, ఇక్కడ రేడియస్ తెలుసు, ఈ రెండు ఈక్వల్ కాబట్టి దీన్ని నేను ఇది ఫైనల్ ఫామ్ అనుకున్నాను. లేదు దీన్ని మీరు ఫైనల్ ఫామ్, దీని ఇనిషియల్ ఫామ్ అనుకుని చేసినా వస్తుందమ్మా. అంటే మనకు ఒక యాంగిల్ తెలిసింది కాబట్టి Z1 మైనస్ Z0 బై Z3 మైనస్ Z1 ఈజ్ ఈక్వల్ టు దిస్ మాడ్యులస్ బై దిస్ ఇంటూ ఈ పవర్ I పై బై 2. ఇక్కడ కూడా అంతే, ఆ రెండు డివైడెడ్ బై చేస్తే మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్. ఓకేనండి.
ఎవరో అడిగారు. తేజీ కొంచెం అంటే ఒకటే కొద్ది ఇప్పుడు అనకూడదు మారుతా ఉంటాయి. రైట్, నోట్ చేస్తారండి. యశ్వంత్ ఓకే, తేజ్దీప్ ఓకేనా? అండర్స్టూడ్, రైట్. పృథ్వీ కదా రాయమ్మ, క్వశ్చన్ కూడా రాసుకోండి, క్వశ్చన్ కూడా రాసుకున్నా పర్లేదు తేజ్దీప్, నో ప్రాబ్లం. శ్యామ్ మందిర్, ఇది పేజ్ నెంబర్ అంటే ఎడిషనల్ క్వశ్చన్స్ అండి ఇవి, అంటే ప్రీవియస్ గా అడిగినటువంటి చైనా బ్యాచ్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నమాట ఇవి, దట్ టు అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఓన్లీ. ఓకే, రైట్, taking this నెక్స్ట్ వన్ అండి, Z1 కామా Z2 కామా Z3 కామా Z4 ఆర్ ద vertices of rectangle ABCD. Rectangle ABCD. క్వశ్చన్ కూడా రాసుకుంటా ఉండండి అమ్మ. In the order, an ellipse has a foci. An ellipse has foci at B and D. An ellipse has foci at B and D and passes through A comma C if it is given that and modulus of Z1 minus Z2 into Z2 minus Z1 minus Z4 is equal to 2006 and area of ellipse is 2006 pi. Then the asking question that first one is modulus of Z1 minus Z2 plus modulus of Z1 minus Z4 asking. Second one is Z2 minus Z4 by modulus of Z2 minus Z3 plus Z3 minus Z4. ఈ వాల్యూస్ అడుగుతున్నాడండి. చూడండి క్వశ్చన్ మరొకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. Z1, Z2, Z3, Z4 are the vertices of rectangle ABCD of an ellipse as foci at B and D, passes through AC. Z1, Z2 ఈ కండిషన్ 206 ఇచ్చాడు, ఏరియా ఆఫ్ ఎలిప్స్ ఇచ్చాడు, దిస్ వాల్యూ అడుగుతున్నాడు. ఒక ఎలిప్స్ ని కన్స్ట్రక్షన్ చేస్తే ఇది ఎట్లా వస్తుందండి ఇక్కడ చూడండి. ఇక ఏబిసిడి రెక్టాంగిల్ అన్నాడండి, ఏఎన్ సి పాసింగ్ త్రూ, ఇది ఏసి పాసింగ్ త్రూ ఎలిప్స్ అంటున్నాడు, ఇది బి, ఇది డి, ఇది ఫోకస్ దగ్గర ఉన్నది అంటున్నాడు, ఇది Z1, Z2, Z3, Z4. ఇది 90 డిగ్రీసే కదండి, ఇది ఎక్స్, ఇది వై. జనరల్ గా మనకి ఇక్కడ కండిషన్ చూడండి, ఏరియా ఆఫ్ ఎలిప్స్ కి ఫార్ములా ఏంటండి, పై ఏబి ఇజ్ ఈక్వల్ టు 2006 పై, అంటే పై క్యాన్సిల్ అయిపోతుంది, ఏబి ఇజ్ ఈక్వల్ టు 2006. ఇక్కడ ఎలిప్స్ ఈక్వేషన్ రాస్తున్నాను, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1. ఏదైనా స్టాండర్డ్ ఇవ్వకపోతే మనం స్టాండర్డ్ గానే కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. అట్లాగే ఇక్కడ బి కామా డి ట్రీటెడ్ యాజ్ ఫోకస్, ఎస్ డాష్ అంటే బిడి ఇజ్ ఈక్వల్ టు ఎస్ఎస్ డాష్ ఇజ్ ఈక్వల్ టు
డిస్టెన్స్ బిట్వీన్ ఫోకైకి ఫార్ములా 2AE. డిస్టెన్స్ బిట్వీన్ ఫోకైకి ఫార్ములా 2AE. తర్వాత ఇంకొక కండిషన్ ఏమన్నాడు అంటే మాడ్యులస్ ఆఫ్ Z1 మైనస్ Z2 Z1 మైనస్ Z4 is equal to 2006 is given. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, Z1 మైనస్ Z4 అంటే Z1 మైనస్ Z4 అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ A అండ్ D అని అర్థం. Z1 మైనస్ Z2 అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ AB అని అర్థం. అంటే x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 2006. ఇది ఒక రెక్టాంగిల్ కాబట్టి దీనికి ఆపోజిట్ ఇది x అవుతుంది, దీనికి ఆపోజిట్ ఇది y అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో 90 డిగ్రీ. అట్లాగే BD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ABD కన్సిడర్ చేసాం అనుకోండి. అంటే మనకి కండిషన్ కన్సిడర్ చేసి ఎంత అండి, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2AE హోల్ స్క్వేర్ అంటే 4A స్క్వేర్ ఈ స్క్వేర్. ఇది మనకి ఎలిప్స్ కాబట్టి ఫార్ములా ఏంటి, జనరల్ గా ఎలిప్స్ కాబట్టి SP ప్లస్ S డాష్ P ఈజ్ ఈక్వల్ టు 2A కదండి. ఇది x ఇది y కాబట్టి దిస్ ఇంప్లైస్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2A. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేసుకోండి. ఇప్పుడు అంటే దీన్ని ఎలా రాయొచ్చండి, B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్ మైనస్ A. దీన్ని డైరెక్ట్ గా రాసేస్తానండి, A స్క్వేర్ ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్ మైనస్ B స్క్వేర్. ఎందుకంటే B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్ ఇంటూ 1 మైనస్ A స్క్వేర్ ఈ స్క్వేర్. సో A స్క్వేర్ ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్ మైనస్ B స్క్వేర్. దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. అప్పుడు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఇక్కడది 2A హోల్ స్క్వేర్ అంటే 4A స్క్వేర్. అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే దాని అర్థం ఏంటంటే 4 టైమ్స్ ఆఫ్ A స్క్వేర్ ఈ స్క్వేర్ అంటే 4A స్క్వేర్ మైనస్ 4B స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 4A స్క్వేర్. 4A స్క్వేర్ 4A స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. దేర్ ఫోర్ మనకు ఆల్రెడీ 2xy మనకి తెలుసు. దీని నుంచి 4B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు xy. xy అంటే 2006. అంటే దీన్ని ఎట్లా రాయొచ్చండి, 2 1s 2 1003 జా అంటే B ఈజ్ ఈక్వల్ టు √1003. కానీ AB మనకి తెలుసు, AB ఎంత అండి ఇక్కడ ఫ్రమ్ 1 2006. అంటే B వాల్యూ ఇది వచ్చింది అంటే దీన్ని ఎట్లా రాయగలుగుతామండి, A ఇంటూ √1003 ఈజ్ ఈక్వల్ టు ఇది 2 ఇంటూ 1003 అని అర్థం. అంటే ఇది క్యాన్సిల్ అయిపోతే 2√1003 అని అర్థం. అంటే ఫైనల్ కన్క్లూజన్ ఏమొచ్చిందండి ఇక్కడ మనకి చూడండి, మనకి అడిగిన క్వశ్చన్ ఏం అడిగాడు మనకి, ఫస్ట్ కండిషన్ Z1 మైనస్ Z2 అంటే దిస్ ఈజ్ Z1 మైనస్ Z2 అంటే y, Z1 మైనస్ Z4 అంటే x. సో మాడ్యులస్ ఆఫ్ Z1 మైనస్ Z2 Z4 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ Z1 మైనస్ Z2 అంటే x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2A. 2 ఇంటూ A అంటే 2 అంటే 2 ఇంటూ 2√1003 అని అర్థం. అంటే ఇది 4 ఇంటూ √1003. నోట్ చేయండి అమ్మా, 4 ఇంటూ √1003. ఇంకొక కండిషన్ మిగిలింది ఇక్కడ చూడండి, ఇది రాద్దాం. ఇంకొక కండిషన్ ఏం మిగిలిందండి ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమర్థం, అసలు ఇందులో నేను చేశానండి, B, D ఆర్ ద ఫోకస్ అన్నాడండి. ఈ డిస్టెన్స్ x ఈ డిస్టెన్స్ y కాబట్టి మనకి ఏమవుతుందండి, x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2A ఎలిప్స్ యొక్క ఫార్ములా. x ప్లస్ y హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 4A స్క్వేర్. ఇప్పుడు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే ఎట్లా వచ్చిందండి, ఈ కండిషన్ నుంచి 4A స్క్వేర్ B స్క్వేర్ 4 టైమ్స్ ఆఫ్ A స్క్వేర్ ఈ స్క్వేర్ అన్నా 4 టైమ్స్ ఆఫ్ A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ అన్నా ఒకటే కదా. అంటే 4A స్క్వేర్ మైనస్ 4B స్క్వేర్, దీని నుంచి B వచ్చింది.
ఫస్ట్ ఏరియా ఆఫ్ ఎలిప్స్ మనకి పై ఏబి కాబట్టి దాని నుంచి ఏ వాల్యూ 2√03 వచ్చింది. మనకి Z1 మైనస్ Z4 ప్లస్ Z1 మైనస్ Z2 అంటే ఈ వాల్యూ ఎక్స్ ఈ వాల్యూ వై అడిగాడు. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 2a కాబట్టి ఇట్స్ వాల్యూ ఈజ్ 4√1003 వచ్చింది. ఇంకొక చిన్న కండిషన్ ఇది రాద్దాం. ఇక్కడ క్వశ్చన్ చెరిపేస్తానండి. మీరు చెప్పేటప్పుడే క్వశ్చన్ రాశారు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ కండిషన్ చూడండి. సెకండ్ కండిషన్ ఏమన్నాడు అంటే మాడ్యులస్ ఆఫ్ Z2 మైనస్ Z4 బై Z2 మైనస్ Z3 ప్లస్ Z3 మైనస్ Z4 అంటున్నాడండి. అంటే Z2 మైనస్ Z4 అంటే దాని మీనింగ్ ఇదే కదండి, BD అంటే దాని మీనింగ్ ఏంటండి, x√x² ప్లస్ y² బై Z2 మైనస్ Z3 అంటే x, ఇది y, ఇది x ప్లస్ y. మనకి x² ప్లస్ y² అంటే √4 టైమ్స్ ఆఫ్ a² మైనస్ b² బై x ప్లస్ y అంటే 2a. ఇది మీరు సింప్లిఫికేషన్ చేశారనుకోండి, మనకి a తెలుసు b తెలుసు. సింప్లిఫై చేసి చెప్పండి, a వాల్యూ 2√1003, b వాల్యూ 1003 అందులో సబ్స్టిట్యూషన్ చేసుకొని సింప్లిఫై చేస్తే మీకు ఫైనల్ గా వచ్చే ఆన్సర్ ఏంటంటే √3/2 వస్తుంది. అది రైటా రాంగా ఒకసారి మీరు వెరిఫై చేయండి. నోట్ చేయండి అమ్మా. నోట్ చేసి మెసేజ్ చేయండి. ఓకే తేజీ, 1 minute తేజీ. కంప్లీట్ గా విజిబిలిటీ లేదా నాన్న? తేజ్దీప్ నవ్వు ఓకే, సరిపోయిందా రాహుల్? రైట్, థ్యాంక్ యూ. తేజ్దీప్ సరిపోయిందా నాన్న? ఓకే, థ్యాంక్ యూ. రైట్, వండర్ఫుల్ క్లారిటీ, రైట్, థ్యాంక్ యూ. √3/2 వచ్చిందా? రైట్, థ్యాంక్ యూ. రైట్ అండి, పృథ్వీ కేదార్ క్లియర్. నెక్స్ట్ అండి, నాన్న ఇది రాస్తే చెప్పండి, నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. నేను ఎక్కువ క్వశ్చన్స్ జామెట్రికల్ అప్లికేషన్స్ లో బేస్ చేసుకుని తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇవన్నీ మామూలుగా మీరు అందులోనే అది కవర్ అయిపోతాయి కూడా, ఏంటి ఇమేజినరీ పార్ట్, రియల్ పార్ట్స్, వాటికి రిలేటెడ్ గా. రైట్, నోట్ చేస్తే చెప్పండి నాన్న, మెసేజ్ చేయండి. రైట్, నా శ్రీరంగం అభిరామ్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. సో see this, let a Z1 b Z2 be 2 points on a circle, on modulus of Z is equal to 2, such that the tangents drawn at A and to circle meet the normal at B
is at P, then locus of P, then locus of P. ఒక నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడండి. ఆప్షన్స్ మళ్ళీ రాయటం మనకి ఇక్కడ సరిపోదు కాబట్టి నేను డైరెక్ట్ గా రాసేస్తాను. అంటే ఇక్కడ ఏంటంటే ఈసారి క్వశ్చన్ ఏం అడిగాడు అంటే ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడండి. ఆ సర్కిల్ ఈక్వేషన్ అని అనాలా, mod z is equal to 2 అన్నాడు. mod z is equal to 2 లైసా అంటే ఖచ్చితంగా సర్కిల్ ఈక్వేషనే కదా. సర్కిల్ ఈక్వేషన్ సెంటర్ ఎంత అండి, ఆరిజిన్, సెంటర్ ఈజ్ ఆరిజిన్, రేడియస్ ఈజ్ 2, సెంటర్ ఈజ్ ఆరిజిన్. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక ఏ దగ్గర డ్రా చేసిన టాంజెంట్ అనేది AZ1, ఏ దగ్గర డ్రా చేసిన టాంజెంట్ అనేది బి దగ్గర డ్రా చేసినటువంటి నార్మల్ కి P అనే పాయింట్ దగ్గర మీట్ అయితే దీని యొక్క లోకస్ అడుగుతున్నాడు. టాంజెంట్ అంటే మనకు తెలిసిన భాష ఏంటి, ఒకటి టాంజెంట్ అనేది సెంటర్ నుంచి డ్రా చేస్తే యాంగిల్ అనేది 90 degrees అని తెలుసు, అంతే. ఇది ఈ యాంగిల్ ని మనం కాసేపు తీటా అనుకుందాం. ఇది ఎలాగో ఆరిజిన్ ఇచ్చాడు, ఇది మాడ్యులస్ ఆఫ్ z is equal to 2 అన్నాడు. అంటే Z1 ఈ సర్కిల్ మీద ఉంటుంది, Z2 ఈ సర్కిల్ మీద ఉంటుంది కాబట్టి mod Z1 is equal to 2 is equal to mod Z2. చేశారు మనకి Z2 ఫైండ్ అవుట్ చేయాలి. ఈ Z2 ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇదే కదండి ఫైనల్ ఫామ్. అంటే Z2 minus 0 by Z2 minus 0 by Z1 minus 0, Z2 minus 0 by 0 minus Z1 is equal, లేదా Z1 minus 0 is equal to, ఇదంతా యాంగిల్ అనేది తీటా కాబట్టి e power I theta, సారీ మాడ్యులస్ ఆఫ్ Z2 by మాడ్యులస్ ఆఫ్ Z1 into e power I theta. mod Z2 mod Z1 క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకు అంటే mod Z1 అన్నా mod Z2 అన్నా 2a కాబట్టి. therefore Z2 is equal to Z1 into e power I theta. Z2 is equal to Z1 into e power I theta. అంటే Z2 ని Z1 ని రిలేషన్ పట్టుకొచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ యాంగిల్ 90 degrees అని తెలుసు, అంటే కంపల్సరీగా దీనిని మనం యూటిలైజ్ చేయాలి. అంటే మళ్ళీ ఇక్కడ కోని మెథడ్ అంటే అప్లై చేయాలి. ఎట్లా కోని మెథడ్ అప్లై చేస్తామో చూడండి. ఇది జెడ్ కదండి, అంటే జెడ్ మైనస్ జెడ్ వన్ దీనికి కోని మెథడ్ అప్లై చేస్తున్నాను. జెడ్ మైనస్ జెడ్1 తర్వాత ఏమవుతుందండి 0 మైనస్ జెడ్1 ఇజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ జెడ్1 అంటే పిఏ కదా, పిఏ ఈ డిస్టెన్స్ పిఏ, తర్వాత ఏంటంటే ఈ డిస్టెన్స్ ఎంత అవుతుందండి ఓఏ ఇంటూ ఈ పవర్ I పై బై 2. ఇక్కడ తీటా అనుకున్నాం కాబట్టి ట్రయాంగిల్ పిఏఓలో tan theta is equal to ఫార్ములా ఏంటంటే tan theta అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్, అంటే PA బై AO. అంటే అలాగే ఈ పవర్ I పై బై 2 అంటే ఎట్లాగో మనకి I అని తెలుసు, ఈ పవర్ I పై బై 2 అంటే I. సో Z2 Z minus Z1 is equal to 0 minus Z1, అటు పంపించేసేయండి అమ్మ. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 0 minus Z1 అన్న Z1 minus 0 అని అవుతాయి కదా అటు ఇటుగా. సో ఆటోమేటిక్ అది ఏమైపోతుందండి, కమ్స్ టు దట్ సైడ్. ఇది PA బై PB అంటే Z minus Z1 is equal to this is tan theta into e power I పై బై 2 PA బై OA కాబట్టి I పై బై 2 కాబట్టి I. సో క్రాస్ లేదంటే అంటే ఈ పవర్ మైనస్ I పై బై 2 అవుతుందా I పై బై 2 అవుతుందా? ఎందుకంటే మనం ఎలా తీసుకున్నామండి Z మైనస్ Z1 బై ఆ రేషియోలో తీసుకున్నాం కాబట్టి Z is equal to Z1 into Z1 మైనస్ Z1, లేదంటే ఇక్కడ మైనస్ తీసేసుకున్న Z1 ప్లస్ I into tan theta. So this can be written as Z1 taking common 1 plus I tan theta.
1 ప్లస్ ఐ tan theta అంటే 1 ప్లస్ sin theta బై cos theta. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు Z1 ఇంటూ cos theta ప్లస్ I sin theta బై cos theta. Therefore, ఇక్కడ చూడండి Z2 ఈజ్ ఈక్వల్ టు cos theta ప్లస్ I sin theta అంటే ఎంత అయిపోతుందండి Z1 ఇంటూ e పవర్ I theta బై ఇక్కడ cos theta వచ్చిందండి. ఇక్కడ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి Z2 బై Z1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి Z2 బై Z1 ఈజ్ ఈక్వల్ టు e పవర్ I theta అంటే అట్లాగే మనకి దీని మీనింగ్ ఏంటండి ఇక్కడ cos theta ప్లస్ I sin theta అంతేనా? మనకి ఆడు Z2 బార్ బై Z1 అంటే మనకి ఆప్షన్స్ ఇచ్చిన దాంట్లో Z2 బార్ బై Z1 బార్ నోటేషన్స్ లో ఇచ్చాడండి. అంటే కంపల్సరీగా మనం Z2 బార్ బై Z1 బార్ ఇజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ I theta అంటే cos theta మైనస్ I sin theta. మనకు కావాల్సింది cos theta కదా అంటే cos theta is equal to Z2 by Z1 plus Z2 బార్ బై Z1 బార్. అంటే ఇక్కడ 2 cos theta is equal to కాబట్టి Z2 by Z1 బార్ Z2 by Z1 ప్లస్ Z2 బార్ బై Z1 బార్ ఇంటూ ఇది cos theta బై 2 కదా ఇంటూ 1/2. ఈ 2 పైకి వెళ్ళిపో Z1 ఈ పవర్ I theta అంటే అర్థం ఏంటి ఈ 1 నుంచి Z2 ఈజ్ ఈక్వల్ టు Z1 ఈ పవర్ I theta ప్లేస్ లో మనం Z2 పెట్టేయచ్చా లేదండి ఇదంతా Z కదా Z ఈజ్ ఈక్వల్ టు Z2 ఇంటూ పైకి 2 వస్తుంది అంటే 2Z2 బై దీని అర్థం ఏంటండి ఇక్కడ Z2 Z1 బార్ ప్లస్ Z1 Z2 బార్ బై Z1 బార్ అంటే పైకి వెళ్ళిపోతుంది కదా Z1 బార్. మనకి Z1 బార్ అంటే మాడ్ Z1 స్క్వేర్ అంటే 4 2s ఆర్ ఎంత అండి 8 అంటే 8Z2 బై Z2 Z1 బార్ ప్లస్ Z2 బార్. నోట్ చేయండి అమ్మా. రైట్ ఇది 1 మైనస్ I tan theta వస్తుందా 1 మైనస్ I tan theta రైట్ ఇక్కడ మైనస్ వచ్చిందా ఓకే అంటే cos theta అంటే అప్పుడు ఎంత అవుతుందండి e పవర్ మైనస్ I theta అంటే ఇది Z2 బార్ అవుతుంది అంటే 8Z2 బార్ అవుతుంది. నోట్ చేయండి అమ్మా. నోట్ చేసి చెప్పండి అమ్మా. రైట్ కంప్లీట్లీ డైరెక్షన్ ఆఫ్ యాంగిల్ క్లాక్ వైజ్ రైట్
అంటే ఇక్కడ క్లాక్ వైజ్ నోట్ చేయండి అమ్మా. నెక్స్ట్ అండి, ఇదమ్మా. జెడ్ ఈజ్ ఈక్వల్ టు, దాని అర్థం ఏంటండి? జెడ్ మైనస్ జెడ్ నా, జెడ్ మైనస్ జెడ్ వన్, జీరో మైనస్ జెడ్ మైనస్ జెడ్ వన్ బై జీరో మైనస్ జెడ్ వన్. ఇక్కడ నెగిటివ్ వస్తుంది కదా, ఇది ఈ పవర్ మైనస్ ఐ పై బై 2 వస్తుంది కదండి ఈ డైరెక్షన్ లో. ఇది ఈ పవర్ మైనస్ ఐ పై బై 2 వస్తుందండి, అంటే ఇది మైనస్ ఐ అండి. అంటే అప్పుడు ఏమవుతుందండి? ఇది ప్లస్, ప్లస్ సరిపోయిందండి, ఇది ప్లస్ ఏనన్నా. ఇటు నుంచి ఇటు తీసుకున్నాం కదా, రివర్స్ ఆర్డర్ లో తీసుకున్నాం కదా, రివర్స్ ఆర్డర్ లో తీసుకున్నాం కాబట్టి అది రైటే. సో Z2 ఈజ్ ఈక్వల్ టు జెడ్, మనకు ఆల్రెడీ తెలుసు Z2 ఈజ్ ఈక్వల్ టు, ఇదే డైరెక్షన్ అయిపోయింది, Z2 ఈజ్ ఈక్వల్ టు Z1 ఈ పవర్ ఐ తీటా. ఇప్పుడు Z మైనస్ Z1 బై జీరో మైనస్ Z1 ఈజ్ ఈక్వల్ టు PA బై OA ఇంటూ ఈ పవర్ ఐ పై బై 2. అంటే ఈ డైరెక్షన్ లో తీసుకున్నాం, ఈ పవర్ మైనస్ ఐ పై బై 2 అవుతుంది. అంటే ఈ పవర్ మైనస్ ఐ పై బై 2 ఉంటే మైనస్ ఐ, ఇది మైనస్ Z1, అంటే Z1 ప్లస్ Z1 ఐ టాన్ తీటా. tan theta అంటే sin theta by cos theta. సో cos theta plus I sin theta by cos theta. ఇది e పవర్ I theta. Z1 ఇంటూ e పవర్ I theta by, ఇక్కడ cos theta అని ఎలా రాసామంటే చూడండి, Z2 by Z1 is equal to e పవర్ I theta అంటే cos theta plus I sin theta. దీనికి బార్ అంటే e పవర్ మైనస్ I theta. మనకి కావాల్సింది cos theta కాబట్టి ఈ రెండు యాడ్ చేశాను, అంటే 2 cos theta కాబట్టి ఈ రెండు యాడ్ చేసాం. cos theta ప్లస్ ఇది 1/2 రాసాం. Z2 Z1 బార్ ప్లస్ Z2 బార్ Z1 బై Z1 బార్ అంటే దాని అర్థం ఏంటి? మాడ్ Z1 ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి కావాలంటే ఇక్కడ రాసుకోండి, మాడ్ Z1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, అంటే Z1 బార్ ఈజ్ ఈక్వల్ టు 4 అని అర్థం. 4 2s are 8 Z2 బై దిస్. ఓకేనా ఆకాష్? ఈ రివర్స్ డైరెక్షన్ అండి. రాహుల్, ఆ రివర్స్ డైరెక్షన్ కాబట్టి. నెక్స్ట్ అండి, చూడండి అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్. లెట్ Z1 ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ 6i అండ్ Z2 ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 6i. Then asking if Z is any complex number, Z is any complex number satisfying argument of Z minus Z1 by Z minus Z2 is equal to pi by 4 అన్నాడండి. pi by 4 అయితే ఫస్ట్ కండిషన్ ఏం అడిగాడు అంటే లోకస్ ఆఫ్ Z అడిగాడు. లోకస్ ఆఫ్ Z ఈస్ మేజర్ ఆర్కా మైనర్ ఆర్కా? మేజర్ ఆర్క్. సెకండ్ వన్ అంటే మైనర్ ఆర్క్. థర్డ్ వన్ ఏంటంటే సర్కిల్ యొక్క సెంటర్ ఈక్వేషన్ ఇచ్చేసాడు, సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఏంటంటే మనకి Z మైనస్ 13 మైనస్ 9i ఈజ్ ఈక్వల్ టు 3√2 అని ఒక సర్కిల్ ఈక్వేషన్ కూడా ఇచ్చాడు. సో హౌ టు సాల్వ్ ఈ మోడల్ క్వశ్చన్ ఆల్రెడీ మనం ఆర్గ్యుమెంట్ లో ఒకసారి డిస్కస్ చేశాను మామూలుగా, అంటే లెందీ ప్రాసెస్ లో. ఇది ఈజీ ప్రాసెస్ లో కూడా చేయొచ్చు. అంటే ఈ మోడల్ క్వశ్చన్ అంటే మనం అంటే tan ఇన్వర్స్ ఆఫ్ Z మైనస్ tan ఇన్వర్స్, అంటే ఇది ఆర్గ్ Z మైనస్ Z1 మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z మైనస్ Z2 ఈజ్ ఈక్వల్ టు pi by 4 అనుకొని ఆ ప్యాటర్న్ లో డిస్కస్ చేసాం. అది ఒక ప్యాటర్న్, ఆల్రెడీ ఆ మోడల్ డిస్కస్ చేసాం. ఈ జామెట్రికల్ అప్లికేషన్స్ లో ఎలా చేయొచ్చు అంటే యాంగిల్ అనేది మనకి pi by 4 అంటే ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z మైనస్ Z1 బై Z మైనస్ Z2 ఈజ్ ఈక్వల్ టు pi by 4 అంటే యాంగిల్ లెస్ దాన్ 90 degrees అంటే మేజర్ ఆర్క్, గ్రేటర్ దాన్ 90 degrees అంటే మైనర్ ఆర్క్. pi by 4 అనేది లెస్ దాన్ 90 degrees కాబట్టి
locus of Z is major arc. అంటే ఫస్ట్ వన్ అయిపోయింది. ఇక సెకండ్ వన్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ అనేది ఎట్లా చేస్తామో చూడండి. ఇది ఏ Z1, ఇది Z1 అనుకుందాం, ఇది Z2 అనుకుందాం, ఇది Z1 అనుకుందాం. ఏ సఫిక్స్ Z1 10,6, బి సఫిక్స్ Z2 16,6. అంటే మనకి ఇక్కడ మేజర్ ఆర్క్ ఎంత ఇచ్చాడండి? ఇది P ఆఫ్ Z. ఈ P ఆఫ్ Z అనే ఆర్క్ ఎంత ఇచ్చాడండి? π/4 ఇచ్చాడు. సెంటర్ దగ్గర యాంగిల్ ఎంత అవుతుందో చెప్పగలరా? అంటే సెంటర్ దగ్గర యాంగిల్ ఎంత అవుతుందండి? రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద పార్ట్ అనేది π/4 అయినప్పుడు ద యాంగిల్ మేడ్ బై ద కార్డ్ అట్ సెంటర్ 90 degrees, ఎందుకంటే డబుల్ ద యాంగిల్. సో ఇది π/2 అయిపోతుంది. ఇది π/2 అయితే ఖచ్చితంగా దీని యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్ అనేది పాసింగ్ త్రూ పర్పెండిక్యులర్ బైసెక్టర్, ఇది డి అనే పాయింట్ అనుకుందాం. పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏబి మస్ట్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ సర్కిల్. ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఈజ్ రేడియస్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో రేడియస్. అంటే ఇన్ ఫ్యాక్ట్ ఈ యాంగిల్ కూడా మనకి π/4. మనకి రేడియస్ వస్తుందా లేదండి? టోటల్ ఏబి డిస్టెన్స్ ఎంత అండి? ఇది 10, 6, ఇది 16, 6 అన్నప్పుడు ఇది ఎలాగా బైసెక్టింగ్ కాబట్టి 6, 6 పోతే 16 అంటే 26. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 6 కదా, అంటే ఈ పార్ట్ 3, ఈ పార్ట్ 3. అంటే ఏబి డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ టు 6. దేర్ఫోర్ ఏడి ఇజ్ ఈక్వల్ టు 3. సో ఇన్ ట్రయాంగిల్ ఏడిసి sin theta is equal to sin π/4 is equal to opposite side by hypotenuse, అంటే 3/r. sin π/4 అంటే 1/√2. అంటే రేడియస్ is equal to 3√2. r is equal to 3√2 వచ్చేసి. మనం సెంటర్ కట్టాలి. సెంటర్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తామండి? దీని యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టరే కదా మనం తీసుకుంటున్నాము. అంటే సెంటర్ ఆఫ్ సర్కిల్ త్రూ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏబి. పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏబి అంటే పర్పెండిక్యులర్ ఆఫ్ బైసెక్టర్ ఆఫ్ ఏ కామా బి నుంచి, ఏ కామా బి యొక్క పర్పెండిక్యులర్ ఆఫ్ బైసెక్టర్ నుంచి వెళ్తుందని అర్థం. ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ ఎంత అండి? డి ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. మిడ్ పాయింట్ ఆఫ్ ఏ కామా బి అంటే దాని మీనింగ్ 10 + 26/2 అంటే 13,6. మీరు అబ్జర్వ్ చేశారా లేదు? ఈ ఈక్వేషన్ ఆఫ్ ఏబి దేనికి అంటే ఇక్కడ 6 ఇక్కడ 6 ఉంది. సో దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ఏబి అనేది y is equal to 6 అంటే y is equal to కాన్స్టెంట్ parallel to x axis. y is equal to కాన్స్టెంట్ అనేది ఎందుకంటే y is equal to 6 కదా, ఇక్కడ 6 ఇక్కడ 6 y వాల్యూ. y is equal to కాన్స్టెంట్ అంటే ఈక్వేషన్ ఆఫ్ ఏబి parallel to x axis అయినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టు ఏబి, పర్పెండిక్యులర్ ఏబి దేనికి అవుతుందండి? ఖచ్చితంగా నీకు డి అనే పాయింట్ ఎంత వచ్చిందండి? 13,6. అది ఖచ్చితంగా parallel to y యాక్సిస్ అవుతుంది, ఎందుకంటే దానికి పర్పెండిక్యులర్ గా ఉండాలి కాబట్టి. parallel to y యాక్సిస్ అంటే అర్థం ఏంటి? x is equal to కాన్స్టెంట్ అని. అంటే ఇది ఖచ్చితంగా x is equal to కాన్స్టెంట్ అంటే అర్థం ఏంటి? x is equal to 13 అని అర్థం. దేర్ఫోర్ సెంటర్ ఆఫ్ సర్కిల్ అంటే సమ్ C13, ఆల్ఫా కన్సిడర్ చేయొచ్చు. మనకి x కోఆర్డినేట్ తెలుసు కానీ y కోఆర్డినేట్ తెలియదు, y అనేది ఎంత అనేది తెలియదు. కానీ రేడియస్ మనకి తెలుసు, ఏ పాయింట్ తెలుసు. CA distance is equal to r. Therefore CA square is equal to r square. CA ఏ అంటే ఎంత? 10,6 కాబట్టి 13 - 10 whole square plus alpha - 6 whole square is equal to r square అంటే 18. అంటే ఇది 9, అంటే alpha - 6 is equal to 9. 3 కదండి, 3. Therefore alpha is equal to 9. సో సెంటర్ అనేది 13, 9.
రేడియస్ అనేది 3√2 కాబట్టి సర్కిల్ ఈక్వేషన్. సో z మైనస్ 13 ప్లస్ 9i is equal to రేడియస్ 3√2. మనకు అదే కదండి సర్కిల్ ఈక్వేషన్. z మైనస్ z0 is equal to r. బాగుందండి సమ్ము. సర్కిల్ విత్ సెంటర్ 13, 19 రేడియస్. ఓకే 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 1, 3 వచ్చిందా ఆకాష్? ఒకసారి చూడండి అన్న. ఒక Z1 ఒక పాయింట్, Z2 ఒక పాయింట్ ఇచ్చాడు. Z is any complex number lying on the curve. Argument of Z minus Z1 by Z minus Z2 is equal to pi/4 అయితే locus of Z with major arc, ఆ లోకస్ అనేది మేజర్ ఆర్కా మైనర్ ఆర్కా? ఎలాగా యాంగిల్ pi/4 అంటే లెస్ దాన్ 90 degrees కాబట్టి మేజర్ ఆర్కే. ఇది సర్కిల్ యొక్క సెంటర్ ఎంత, రేడియస్ ఎంత అని అడిగాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూడండి, దీన్ని నేను పాయింట్స్ వైజ్ గా కన్వర్ట్ చేసేసాను. అంటే 10, 6 ఒకటి, 16, 6 ఒకటి. ఇది జెడ్ అనేది ఎనీ పాయింట్ ఆన్ సర్క్యులర్ ఆర్క్ కాబట్టి ఇది pi/4 అన్నప్పుడు సెంటర్ దగ్గర pi/2. అంటే ఇక్కడ యాంగులర్ బైసెక్టర్ అన్నప్పుడు ఖచ్చితంగా ఈ యాంగిల్ pi/4 అయిపోతుంది. అంటే ఈ టోటల్ డిస్టెన్స్ అనేది 6 కాబట్టి ఇన్ఫాక్ట్ ఈ డిస్టెన్స్ 3. అంటే మనకి ఇక్కడ ఏమైపోతుందండి, sin pi/4 is equal to 3/r. అంటే రేడియస్ అనేది మనకి 3√2 వచ్చేసింది. మనం సెంటర్ కట్టాలి. సెంటర్ ఎలా వస్తుందట, ఈ రెండింటిలి యొక్క పెర్పెండిక్యులర్ బైసెక్టర్ నుంచి కదా సి అనే పాయింట్ వెళ్తుంది. ముందుగా పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏబి కట్టాలంటే ముందుగా మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి కట్టండి. తర్వాత దీనికి పెర్పెండిక్యులర్ లైన్ కట్టండి. పెర్పెండిక్యులర్ స్లోప్ అంటే ఇక్కడ ఆల్రెడీ 6 అని అన్నాడు కాబట్టి అంటే y is equal to 6 కి ఈ లైన్ ఏబి లైన్ ఈక్వేషన్ ఆఫ్ ఏబి అనేది y is equal to 6 parallel to x axis. పెర్పెండిక్యులర్ టు ఏబి లైన్ అంటే దీనికి parallel to x axis అయినప్పుడు ఇది ఖచ్చితంగా parallel to y axis అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ లైన్ parallel to y axis అంటే x is equal to కాన్స్టెంట్. సో x is equal to 13. కంపల్సరిగా సెంటర్ ఆఫ్ సర్కిల్ అనేది 13, ఆల్ఫా అవుతుంది. సో సి అనేది 13, ఆల్ఫా, ఇది 10, 6 కాబట్టి సిఏ is equal to r కాబట్టి CA² is equal to r². సింప్లిఫై చేస్తే ఆల్ఫా వచ్చింది. సెంటర్ 13, 9, రేడియస్ అంటే z మైనస్ z0 is equal to 3√2, 13 ప్లస్ 9i. ఓకేనా రాహుల్? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ అండి. రాస్తే చెప్పండి అమ్మా, నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. నేను బిగ్ క్వశ్చన్స్ తీసుకుంటున్నానని వరి అవ్వద్దు. రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. రాస్తారండి? Right, x is equal to 1/2 cos theta minus 1/4 sin 2 theta plus 1/8 minus 1/8 cos 3 theta minus 1/8 cos 3 theta plus so on. And y is equal to 1 minus 1/2 sin theta
minus 1 by plus 1 by 4 cos 2 theta 1 by 4 cos 2 theta plus 1 by 8 sin 3 theta plus minus 1. అయితే ఇక్కడ కండిషన్ ఏమడిగాడు అంటే జస్ట్ ఇదేమడిగాడు అంటే ఇఫ్ x by y is equal to f of theta, if x by y is equal to f of theta, then the values of f of 7 pi by 6 and second one f of 5 pi by 4 and the third one f of 4 pi by 3. జస్ట్ ఏం చేస్తే సరిపోతుందండి, ఇది అప్ టు ఇన్ఫినిటీ వరకు అన్నాడు, ఇది కూడా అప్ టు ఇన్ఫినిటీ వరకు అన్నాడు. సార్ ఏముంది సార్, ఎక్స్ బై వై చేసేస్తా, ఇదంతా ఎఫ్ థీటాలో వచ్చేస్తుంది, థీటా ప్లేస్ లో 7 pi by 6 న్యూమరేటర్ లోని డినామినేటర్ లో సబ్స్టిట్యూట్ చేస్తే సమ్ అయిపోయింది, అంతే కదా. సో ఇది ఎట్లా చేస్తామంటే చూడండి, ముందుగా ఒక ప్యాటర్న్ ని తీసుకొద్దామండి. ఇక్కడ చూడండి, జనరల్ గా కాస్ థీటా అంటే సైన్ 90 ప్లస్ థీటా, ఇది ఒక ఆర్డర్ లో రాస్తున్నాను చూడండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా కెన్ బి రిటన్ యాజ్ సైన్ పై బై 2 ప్లస్ థీటా. అన్ని సైన్లోనే ఉండాలండి, లేకపోతే అన్ని కాస్ట్లోనే ఉండాలి. పైది ఇది సైన్ 90 ప్లస్ థీటా బై 2 మైనస్ సైన్ ఆఫ్ 2 ఇంటూ పై బై 2 ప్లస్ థీటా రాశాను అనుకోండి బై 4. చూడండి 2 ఇంటూ అంటే దాని అర్థం ఎంత అవుతుందండి, ఇక్కడ మీనింగ్ మారకూడదు, 2 క్యాన్సిల్ అయిపోతే సైన్ పై ప్లస్ 2 థీటా అంటే మైనస్ సైన్ 2 థీటా కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది. తర్వాత కండిషన్ ఏమవుతుందండి, ఇది కూడా అంతే కదండి, ప్లస్ 1/8 ఇంటూ సైన్ ఆఫ్ 3 ఇంటూ పై బై 2 ప్లస్ థీటా రాయచ్చా లేదా. ఇక్కడ చూడండి సైన్ 3 పై బై 2 ప్లస్ థీటా అంటే మైనస్ కాస్ 3 థీటా బై 8 అంటే మైనస్ కాస్ 3 థీటా బై 8 ని సైన్ ఆఫ్ 3 పై బై 2 ప్లస్ థీటాగా రాశాను. అన్ని సైన్ వెర్షన్ లో వచ్చేసాయి. సెకండ్ వన్ కూడా అంతే కదండి, ఇక్కడ 1 మైనస్ ఇదన్నీ ఇక్కడ కాస్ ఉంది కాబట్టి దీన్ని కాసులో రాసు కదా, ప్లస్ 1 ఆఫ్ కాస్ పై బై 2 ప్లస్ థీటా బై 2. సెకండ్ థింగ్ ఏంటంటే 1 ఆఫ్ కాస్ ఆఫ్ 2 ఇంటూ పై బై 2 ప్లస్ థీటా బై 4 ప్లస్ ఇది కూడా అంతే కదండి, కాస్ ఆఫ్ 3 ఇంటూ పై బై 2 ప్లస్ థీటా బై 8 ప్లస్ సో ఆన్. అంటే ఇక్కడ అర్థం చూడండి, జనరల్ గా మనకి ఈ పవర్ ఐ థీటా అంటే ఫార్ములా ఏంటి, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా కదా. జనరల్ గా ఈ పవర్ ఐ థీటా అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. జనరల్ గా మనం ఎక్స్ ప్లస్ ఐవై అనుకుంటాం న్యాచురల్ గా, కానీ కాసులు ఎక్కడ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేశారు అనుకోండి ఒకసారి, పై బై 2 ప్లస్ థీటా, పై బై 2 ప్లస్ థీటా, పై బై 2 ప్లస్ థీటా, అన్ని పై బై 2 ప్లస్ థీటా ఉంది కాబట్టి పై బై 2 ప్లస్ థీటాని కాసేపు ఆల్ఫా అనుకున్నాం అనుకోండి, మనకి కొంచెం కన్వీనియంట్ గా ఉంటుంది కదా, లాస్ట్ లో సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా, కాస్ 2 ఆల్ఫా సైన్ 2 ఆల్ఫా, కాస్ 3 ఆల్ఫా సైన్ 3 ఆల్ఫా అంటే వై ప్లస్ ఐఎక్స్ ఫార్మేట్ లో రాసుకోవాలి. వై ప్లస్ ఐఎక్స్ అంటే 1 ప్లస్ కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా అంటే ఈ పవర్ ఐ ఆల్ఫా బై 2, కాస్ 2 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 2 ఆల్ఫా అంటే ఈ పవర్ ఐ ఆల్ఫా బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. ఇది ఏ ఫార్ములాలో వచ్చేసిందండి, ఎస్ ఇన్ఫినిటీ ఫార్ములా, ఏ బై 1 మైనస్ ఆర్ అంటే ఆర్ అంటే ఈ పవర్ ఐ ఆల్ఫా, ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 1 బై 1 మైనస్ ఈ పవర్ ఐ ఆల్ఫా బై 2 అంటే క్రాస్ మల్టీ పైకి వెళ్ళిపోతే 2 బై 2 మైనస్ ఈ పవర్ ఐ ఆల్ఫా. కానీ మనకి ఇది ఏ ఫార్మేట్ లో రావాలి అండి, వై ప్లస్ ఐఎక్స్ ఫార్మేట్ లో రావాలి. అంటే దీనికి కాంజుగేట్ ఫార్మేట్ లో తీసుకుంటున్నాను.
అంటే 2 మైనస్ ఈ పవర్ మైనస్ ఐ ఆల్ఫా బై 2 మైనస్ ఈ పవర్ మైనస్ ఐ ఆల్ఫా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 into 2 minus e power I alpha by 2 2s are 4 minus into minus plus e power I alpha into e power I alpha అంటే e power 0 అంటే 1 అంటే డైరెక్ట్ గా 5 minus 2 times of e power I alpha plus e power minus I alpha. ఇప్పుడు ఇది కండిషన్ కదండి. ఇప్పుడు e పవర్ I alpha అంటే అర్థం ఎంత మనకి నిజానికి? e పవర్ I alpha అంటే cos alpha plus I sin alpha. అంటే e పవర్ I alpha plus e పవర్ మైనస్ I alpha అంటే ఎంత అవుతుందండి? cos alpha minus I sin alpha లో I sin alpha క్యాన్సిల్ అయిపోతే 2 cos alpha. అదే సబ్స్టిట్యూషన్ చేద్దాం. 2 into 2 minus cos alpha plus I into minus I into sin alpha by 5 minus ఇదంతా 5 minus 4 cos alpha. ఇది రాయండి అమ్మా. ఇది రాసాక మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ రాయండి. ఇక్కడతో అయిపోయినట్టే, సమ్ అయిపోయినట్టే. y అంటే ఎంత అవుతుందండి? y అంటే దిస్ బై ఇస్. అప్పుడు y బై x అంటే y అంటే ఈ పార్టే కదా, x అంటే ఈ పార్టే కదా. సింపుల్ గా దిస్ ఈజ్ ఈక్వల్ టు మనకి y ప్లస్ ఐఎక్స్ అన్నాడు. ఇమేజినరీ పార్ట్ రియల్ పార్ట్ గాని అబ్జర్వ్ చేసినట్లయితే దేర్ ఫోర్ y బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే టోటల్ పార్ట్ అంతా అవసరం లా, ఈ పార్ట్ క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుంది. y అంటే ఇమేజినరీ పార్ట్. దిస్ ఈస్ 2 మైనస్ కాస్ ఆల్ఫా బై x అంటే ఇమేజినరీ పార్ట్ బై సైన్ ఆల్ఫా. సరిపోయిందండి. 2 కాస్ ఆల్ఫా బై రాద్దామండి, లేకపోతే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. రాయండి అమ్మా. అది ఎక్స్ బై వై అన్నాడా, వై బై ఎక్స్ అన్నాడా? ఎక్స్ బై వై అన్నాడా? ఎక్స్ బై వై. ఎక్స్ అంటే ఎంత అండి? ఇమేజినరీ పార్ట్. ఇమేజినరీ పార్ట్ ఎంత ఉందండి ఇక్కడ? ఇమేజినరీ పార్ట్ అంటే ఇదే కదా, సైన్ ఆల్ఫా. సైన్ ఆల్ఫా బై అంటే బైలో కాబట్టి ఇక్కడ 5/4 కాస్ ఆల్ఫాను ఈ 2 అనేది బయటికి తీసుకొచ్చేస్తానండి. బై 2 ఇక్కడ రాసేస్తాను, అంటే మనకి కన్వీనియంట్ గా ఉంటుందని. దీనిలో y అంటే దిస్ బై దిస్, ఎక్స్ అంటే దిస్ బై దిస్. మనకి ఎక్స్ బై వై అన్నాడు కాబట్టి సైన్ ఆల్ఫా బై దిస్ అంటే సైన్ ఆల్ఫా బై 2 మైనస్ కాస్ ఆల్ఫా. ఆల్ఫా అంటే ఎంత అండి? 5/2 ప్లస్ థీటా కదా, అంటే సైన్ ఆఫ్ 5/2 ప్లస్ థీటా బై 2 మైనస్ కాస్ ఆఫ్ 5/2 ప్లస్ థీటా. సైన్ 90 ప్లస్ థీటా అంటే కాస్ థీటా. కాస్ థీటా బై కాస్ 90 ప్లస్ థీటా అంటే సైన్ థీటా. 2 ప్లస్ సైన్ థీటా కనబడుతుంది అక్కడ. దిస్ ఈజ్ కనిపించట్లేదు కదండి ఇక్కడ. రాయినా ఫైనల్ గా ఆన్సర్ కాస్ థీటా బై 2 ప్లస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ థీటా. ఇదే ఆన్సర్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ అన్న, సైన్ ఆల్ఫా. అవును, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా బై దిస్ ఉంటుంది. వై ఈజ్ ఈక్వల్ టు కాస్ దిస్ బై కాస్ ఆల్ఫా. ఇక్కడ లాస్ట్ లో ఇక్కడ రాస్తానండి, ఇది ఎలాగా మీరు క్వశ్చన్ రాసుకుంటారు కాబట్టి. దేర్ ఫోర్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా బై 2 ప్లస్ సైన్ థీటా. నాన్న ఒక్కొక్కటి వాల్యూస్ చెప్పండి ఇందులో. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ 7π/6 అడిగాడు. ఆ థీటా ప్లేస్ లో 7π/6 ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఆ వాల్యూ -1/√3 వస్తుంది. ఇక ఇది ఏ ఆప్షన్.
ఇక బి ఆప్షన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ 5π/4 is equal to 1/1 - 2√2. ఇక సి ఆప్షన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ 4π/3 is equal to 1/√3 - 4. 1/√3 - 4. నోట్ చేయండి అమ్మా. మీది ఈ వాల్యూస్ మీరు ఎలాగ కడతారు కాబట్టి నేను అది డిస్కస్ చేస్తాను. చూడండి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఆడ ఇచ్చిన ఎక్స్పాన్షన్స్ ని సైన్లో న్యూమరేటర్ రాసుకున్నాను, డినామినేటర్ అన్ని కూడా కాస్టుల్లో కన్వర్ట్ చేశాను. అప్పుడు y ప్లస్ ఐఎక్స్ కాస్త, ఎందుకంటే π/2 ప్లస్ తీటా అని ఆల్ఫా అనుకుంటే కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా అనేది e⁻i ఆల్ఫా. అట్లాగే ఈ రెండు ఎందుకంటే 4 4 8 8 2 2 సేమే ఉన్నాయి కాబట్టి. ఇదంతా కూడా ఇన్ఫైనైట్ జామెట్రీ ప్రోగ్రెషన్ ఫార్ములా, అంటే ఎస్ ఇన్ఫినిటీకి ఫార్ములా a/1 - r is equal to e⁻i ఆల్ఫా. e⁻i ఆల్ఫా బై 2 కూడా ఉంది కదా, అప్పుడు సబ్స్టిట్యూషన్ చేశాను. దీనికి రేషనలైజేషన్ ఏంటంటే 2 - e⁻i ఆల్ఫాతో మల్టిపుల్ చేసి డివైడ్ చేస్తే ఈ పార్ట్ వచ్చింది. e⁻i ఆల్ఫా అంటే కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా అన్నప్పుడు e⁻i ఆల్ఫా ప్లస్ e⁻i ఆల్ఫా కాస్త 2 కాస్ ఆల్ఫా అవుతుంది. ఇది y ప్లస్ ఐఎక్స్, మనకు అడిగింది x/y. x అంటే ఇమేజినరీ పార్ట్, అంటే సైన్ ఆల్ఫా బై దిస్ బై కాస్ ఆల్ఫా, దిస్ 2 - కాస్ ఆల్ఫా బై దిస్. రెండు డినామినేటర్ లో ఇదే ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. సో x/y is equal to this. ఆల్ఫా అంటే మళ్ళీ సబ్స్టిట్యూషన్ చేయాలి, π/2 ప్లస్ తీటా. 2 - cos π/2 ప్లస్ తీటా సబ్స్టిట్యూషన్ చేశాను. సో ఎఫ్ ఆఫ్ తీటా అంటే కాస్ తీటా బై 2 ప్లస్ సైన్ తీటా. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 7π/6 5π/4 అట్లా అడిగాడు, వాల్యూ సబ్స్టిట్యూషన్ చేశాను. సైన్ ఎక్స్ నెగిటివ్ సైన్ ఆల్ఫా రాదు కదమ్మా, నెగిటివ్ సైన్ ఆల్ఫా వస్తుందా? మైనస్ సైన్ ఆల్ఫా, రైట్. ఇది మైనస్ సైన్ ఆల్ఫా. సో మైనస్ సైన్ 90 ప్లస్ తీటా అంటే అప్పుడు మళ్ళీ సరిపోయింది. వెరీ గుడ్. రైట్ నాన్న, నోట్ చేయండి. ప్లస్ వస్తుందండి ఇక్కడ. ఒకసారి సింప్లిఫికేషన్ చూడండి. రాస్తారండి? ఓకే. ఆ సింప్లిఫికేషన్ ఒకసారి చూడండి అన్న. అంటే మళ్ళీ ఇదంతా వెరిఫై చేశారంటే మళ్ళీ ఒకసారి సింప్లిఫికేషన్ చూడండి. రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. రైట్, నోట్ చేస్తారండి? మెసేజ్ చేయండి అమ్మా. ఓకేనా లిఖిత్ సాయి? రైట్. Coming to the next one. If a complex number alpha satisfies 39z minus 12z bar whole to the power of 4 is equal to -1. Then asking real part of alpha modulus -1 plus imaginary part of alpha whole to the power of -1 by 13. దీనికి ఇంటిగ్రల్ పార్ట్. ఈ బ్రాకెట్ రిప్రజెంట్ ఏంటంటే ఇంటిగ్రల్ పార్ట్, గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్.
చేయగలరా సమ్ము? ఏమన్నాడండి వాడు? జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అనేది దీన్ని సాటిస్ఫై చేస్తుంది అంటున్నాడు. అంటే డైరెక్ట్ మనం రాసేయచ్చు. ఆల్ఫా సాటిస్ఫైస్ దిస్ కాబట్టి 39 ఆల్ఫా మైనస్ 12 ఆల్ఫా బార్ హోల్ టు ద పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు -1. అంటే సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఆల్ఫాని సమ్ ఎక్స్ ప్లస్ ఐవై గా కన్సిడర్ చేద్దాం, లేదా ఏ ప్లస్ ఐబిగా కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు మనకు అలా అడిగిన క్వశ్చన్ ఏం అడిగాడంటే ఇక్కడ చూడండి, 39 ఆల్ఫా మైనస్ 12 ఆల్ఫా బార్ ఈజ్ ఈక్వల్ టు -1 టు ద పవర్ ఆఫ్ 1/4. జనరల్ గా మనం 1 అంటే ఈ పవర్ ఐ ఇంటూ 2k పై రాస్తాం. ఎందుకు రాస్తాము అంటే దీని అర్థం ఏంటి అంటే కాస్ ఆఫ్ 2k పై ప్లస్ ఐ సైన్ 2k పై. జనరల్ గా సైన్ n పై అయితేనే 0, కాస్ ఆఫ్ ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ పై అంటే 1. అలాగే -1 అని ఎలా రాస్తామంటే ఈ పవర్ ఐ ఇంటూ 2k ప్లస్ 1 ఇంటూ పైగా రాయాలి. ఎందుకు అంటే కాస్ ఆఫ్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై అంటే -1, ఎట్లాగో సైన్ ఆఫ్ 2k ప్లస్ 1 ఇంటూ పై అంటే ఎట్లాగో ఇది 0ఏ. అంటే ఇదంతా కూడా +1 ఎప్పుడు -1 ఎప్పుడు అవుతుంది అంటే 1 అనేది ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ పై కాసుల్లో, ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై అంటే -1. అది ఎలాగో మీకు తెలిసిందే. అంటే ఇక్కడ -1 అన్నాడు కాబట్టి ఈ పవర్ 2k ప్లస్ 1 ఇంటూ పై హోల్ టు ద పవర్ 4 కాబట్టి /4. అంటే k వాల్యూ ఎక్కడ వరకు తీసుకోవాలండి? 0, 1, 2, 3 వరకు తీసుకోవాలి. అంటే ముందుగా ఈ పవర్ i/4 కట్టడం, ముందుగా మధ్యలో ప్లస్ ఆర్ మైనసే కదా. ఈ పవర్ i/4 అంటే మీనింగ్ ఏమొస్తుంది? కాస్ π/4 ప్లస్ ఐ సైన్ π/4. అంటే దాని అర్థం ఇది 1/√2 ప్లస్ ఐ 1/√2 అంటే 1 ప్లస్ i/√2. ఇక్కడ 2k ప్లస్ 1 ఉంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్. ఇక్కడ 39 ఇంటూ ఏ ప్లస్ ఐబి మైనస్ 12 ఇంటూ ఆల్ఫా బార్ అంటే ఏ మైనస్ ఐబి is equal to plus or minus 1/√2 into 1 plus i. ఇప్పుడు రియల్ పార్ట్ ఒక దగ్గర, ఇమేజినరీ పార్ట్ ఒక దగ్గర తీసుకుందాం. 39a లో 12a సబ్ట్రాక్షన్ చేస్తే 27a. 39 ప్లస్ 12 అంటే 51 IB is equal to plus or minus 1/√2 into 1 plus i. ఇప్పుడు కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ని ఈక్వల్ చేయాలి కదండి. అంటే 27a is equal to plus or minus 1/√2 అంటే 27. b అంటే ప్లస్ ఆర్ మైనస్ 1/√2 51√2. b is equal to plus or minus 1/51√2. a అంటే రియల్ పార్టే కదండి, రియల్ పార్ట్ ఆఫ్ ఆల్ఫా. మనకి ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏ అంటే ఈజ్ నథింగ్ బట్ రియల్ పార్ట్ ఆఫ్ ఆల్ఫా మాడ్యులస్ హోల్ టు ద పవర్ ఆఫ్ -1 తీసుకుంటున్నాం. అంటే దాని అర్థం ఏంటండి? దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/a సింపుల్ అంటే 27√2. సిమిలర్లీ ఇమేజినరీ పార్ట్ ఆఫ్ హోల్ టు ద పవర్ ఆఫ్ -1 అంటే 1/b అంటే 27 ఇది √2, ఇది 51√2. అంటే ఈ రెండిట్లో మనకి ఏంటంటే అడిగిన క్వశ్చన్ ఇదే కదండి. దేర్ ఫోర్ రిక్వైర్డ్ అంటే ఎంత అవుతుందండి? 51√2 ప్లస్ 27√2/13 దీనికి అండర్ రూట్ 8. ఓకే, అంటే 6 అంటే 78 అంటే 6√2 అంటే 8.4 సంథింగ్ ఈజ్ నథింగ్ బట్ 8. నోట్ చేయండి అమ్మా. నానా ఇంతవరకు మనం చెప్పిన మోడల్ ఏవి రిపీట్ అవ్వట్లేదు కదండి.
రైట్. ఓకే. రాహుల్ ప్లస్ మైనస్ ఎందుకు రాలేదంటే రాహుల్ వాడు అడిగింది ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ రియల్ పార్ట్ ఆఫ్ ఆల్ఫా ఇన్వర్స్ అన్నాడు. జనరల్ గా రియల్ పార్ట్ ఆఫ్ ఆల్ఫా అంటే 1/27√2. రియల్ పార్ట్ ఆల్ఫాకి మాడ్యులస్ ఇన్వర్స్ అన్నాడు. మాడ్యులస్ అన్నప్పుడు ప్లస్ఏ కదా, అందుకని 1/mod A√27 1/mod B 51√2. ఓకేనా రాహుల్? రైట్. థర్డ్ స్టెప్ అన్నా ఇది 39 ఆల్ఫా మైనస్ 12 ఆల్ఫా √4 అంటే ఇది కాస్త అటు పంపించేస్తే 4th రూట్ అవుతుంది కదా, అంటే -1/1/4 కదా. జనరల్ గా 1 అంటే జనరల్ గా e పవర్ i θ అంటే అర్థం ఏంటి? cos θ ప్లస్ i sin θ. 2k పై ఎందుకు వస్తుంది ప్రూఫ్ లో కూడా చెప్పాను మీకు. cos 2k పై అంటే ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ పై అయితే 1, ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై అయితే -1. కాబట్టి ఈవెన్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై వచ్చింది. ముందుగా e పవర్ i/4 కట్టాను, cos π/4 ప్లస్ i sin π/4. ఇక మిగతాది 2k + 1 దేని డిపెండ్ అయి ఉంటుంది? అయితే ప్లస్ అయిన అవుతుంది లేకపోతే మైనస్ అయిన అవుతుంది. ఇక్కడ k 0 1 2 3 ప్రతి కేసు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ ఆర్ మైనస్ 1/√2 × 1 + i. దీనిలో రియల్ పార్ట్ కి ఈక్వల్ చేస్తాను, ఇమేజినరీ పార్ట్ కి ఈక్వల్ చేస్తాను. దానికి మాడ్యులస్. ఓకేనా? మ్యూట్ లో లేను కదండి. అవునన్న తేజ్దీప్, దానికి కూడా తెలిసిపోయినట్టుగా ఉన్నాయి. ఓకే. రైట్. cos 7x ఈ డిమార్గన్ లో అప్లికేషన్ అండి. ఇది ఇలాగ అడగడు. cos 7x రియల్ పార్ట్ ఆఫ్ e పవర్ i 7x అయితే దెన్ కండిషన్ అంటున్నాడు. e పవర్ i × 7x అయితే దెన్ cos 7x a × cos పవర్ 7x ప్లస్ b × cos పవర్ 5x ప్లస్ c × cos cube x ప్లస్ d cos x అయితే ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a మైనస్ c. సెకండ్ వన్ ఏంటంటే secant square π/14 ప్లస్ secant square 3π/14 ప్లస్ secant square 5π/14 వాల్యూ ఎంత?
ఇవి 2 క్వశ్చన్స్. ఇది ఎట్లా చేస్తున్నామో ఒకసారి చూడండి. అంటే రియల్ పార్ట్ ఆఫ్ e పవర్ i7x కదండి. జనరల్ గా e పవర్ i sin x అంటే జనరల్ గా మనకి ఫార్ములా ఏంటండి? e పవర్ i ఇంటూ 7x అంటే cos 7x ప్లస్ i ఇంటూ sin 7x. దీనినే మనం ఎలా రాస్తామండి? cos x ప్లస్ i sin x హోల్ టు ద పవర్ ఆఫ్ 7. అంటే ఇది ఒక బైనామియల్ ఎక్స్పాన్షన్ లో రాయగలమా లేదా? అప్పుడే కదా మనకి కాసు సైన్ అవన్నీ వచ్చేది. అంటే ఇక్కడ cos 7x is equal to cos పవర్ 7x, cos పవర్ 5x, cos క్యూబ్ x, cos x లు రావాలి అంటే ఐడియా ఏమిటి జనరేట్ అవ్వాలి అంటే cos 7x. అంటే ఇందులో ఉన్నటువంటి రియల్ పార్ట్, అంటే ఇందులో ఉన్నటువంటి రియల్ పార్ట్ పవర్ లో ఉండాలి అంటే ఖచ్చితంగా దీనిని మనం cos x ప్లస్ i sin x హోల్ టు ద పవర్ ఆఫ్ 7 గా రాసుకొని కరస్పాండింగ్ గా మనం బైనామియల్ ఎక్స్పాన్షన్ చేయాల్సిందే. చూడండి, ఇది x ప్లస్ y హోల్ టు ద పవర్ ఆఫ్ 7 ఎక్స్పాన్షన్ ఏంటి? ఈ ఎక్స్పాన్షన్ ఏంటంటే మనకి cos పవర్ 7x ప్లస్ 7c1 అంటే 7 ఇంటూ cos పవర్ 6x ఇంటూ i sin x ప్లస్ 7c2. చూడండి, మనకి ఎక్స్పాన్షన్ ఫార్ములా ఏంటండి? nc0 x పవర్ n ప్లస్ nc1 x టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1. అట్లా 7c2 ఇంటూ cos పవర్ 5x ఇంటూ i స్క్వేర్ sin స్క్వేర్ x. i స్క్వేర్ అంటే -1, ఇక్కడ రాసేద్దాం, ఇంకో స్టెప్ మళ్ళీ ఎందుకు, -1 sin స్క్వేర్ x. నెక్స్ట్ ఏంటంటే 7c3 అంటే i క్యూబ్ అంటే -i. సో 7c3 ఇంటూ cos పవర్ 4x ఇంటూ sin క్యూబ్ x. దెన్ ఆఫ్టర్ మళ్ళీ i పవర్ 4 sin పవర్ 4x. i పవర్ 4 అంటే 1 sin పవర్ 4x కాబట్టి నెక్స్ట్ 7c4 ఇంటూ ప్లస్ 7c4 ఇంటూ cos క్యూబ్ x. జనరల్ గా మనకి ఎంత టర్మిక్ ఫార్ములా ఏంటి? tr ప్లస్ 1 అంటే ncr ఇంటూ x టు ద పవర్ ఆఫ్ n మైనస్ r ఇంటూ y పవర్ r కదా. x ప్లస్ y హోల్ టు ద పవర్ ఆఫ్ n లో జనరల్ టర్మ్ కి ఫార్ములా ఇది ncr x పవర్ n మైనస్ r y పవర్ r. ఇక్కడ n ప్లేస్ లో 7 ఉంది అంతే, x ప్లేస్ లో cos, y ప్లేస్ లో sin ఉంది. అంటే 7c4 cos క్యూబ్ x, i పవర్ 4 అంటే 1 sin పవర్ 4x. దెన్ ఆఫ్టర్ ప్లస్ మళ్ళీ i పవర్ 5 sin పవర్ 5x అంటే 7c5 cos స్క్వేర్ x ఇంటూ sin పవర్ 5x ఇంటూ i మైనస్ మళ్ళీ i స్క్వేర్ అంటే 1 కదా. 7c6 ఇంటూ cos x ఇంటూ sin పవర్ 6x మైనస్ 7c7 అంటే 1 కాబట్టి sin పవర్ 7x ఇంటూ i. ఇది కండిషన్. ఇప్పుడు మనకి ఇది అడిగిన క్వశ్చన్ ఏం అడిగాడండి? cos 7x అన్నాడు is equal to cos 7x అంటే అర్థం ఏంటి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో cos 7x అంటే రియల్ పార్ట్, sin 7x అంటే ఇమేజినరీ పార్ట్ అని అర్థం కదా. సో cos 7x అంటే రియల్ పార్ట్, కంపారిజన్ రియల్ పార్ట్. అంటే కంపారిజన్ రియల్ పార్ట్ కాబట్టి రియల్ పార్ట్ ని కంపారిజన్ చేసాం అనుకోండి, దట్ ఈస్ ఆర్పి. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ cos 7x ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ మనకి ఏంటంటే వస్తున్నాయి చూడండి, ఓన్లీ ఐ టెర్మినాలజీ లేకుండా మిగతా రాసుకోవాలి. cos 7x, cos 5 7c2 cos పవర్ 5x, మళ్ళీ 7c4 cos క్యూబ్ x, 7c6 cos x. అంటే మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటండి? 7c2 అంటే 7 ఇంటూ 6/2 అని అర్థం, అంటే ఈ వాల్యూ 21. నెక్స్ట్ ఇంకోటి ఏంటండి? 7c4 ncr అన్నా nc3 అన్నా ఒకటే కాబట్టి 7 ఇంటూ 6 ఇంటూ 5/6, 6 క్యాన్సిల్. సో ఓన్లీ రియల్ పార్టే కంపారిజన్ చేస్తున్నాను. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రియల్ పార్ట్ cos 7x, రైట్ హ్యాండ్ సైడ్ రియల్ పార్ట్ అంటే cos పవర్ 7x. ఇది మళ్ళీ ఇమేజినరీ పార్ట్ ఉంది. మైనస్ 7c2 అంటే 21 ఇంటూ
కాస్ పవర్ 5x ఇక్కడ సైన్ స్క్వేర్ x ఉందండి. ఎందుకంటే మనకి అన్ని కూడా కాసుల్లో రావాలి అంటే ఈ సైన్ స్క్వేర్ x ని కూడా మనం కాసుల్లో కన్వర్ట్ చేసుకుంటున్నాం. అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ x, ఎందుకంటే సైన్ స్క్వేర్ x ఫార్మేట్ కాబట్టి. ఇది మళ్ళీ ఐ టెర్మినాలజీ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ 7c4 అంటే 35 ఇంటూ ఇది ఎంతండి కాస్ క్యూబ్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇది మళ్ళీ ఉంటుంది, ఇది దిస్ కండిషన్ 7c6 అంటే 7 మైనస్ 7 ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ పవర్ 6x అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ హోల్ క్యూబ్ గా రాసుకున్నాను. నాకు ఇక్కడ అర్థమైందా అండి? ఇక్కడ ఓన్లీ రైట్ హ్యాండ్ సైడ్ ఇమేజినరీ రియల్ పార్టే అంటే కాస్ పవర్ 7x, 7c2 అంటే 21 కాస్ పవర్ 5x, సైన్ స్క్వేర్ x ని 1 మైనస్ కాస్ స్క్వేర్ x గా రాసుకున్నాను. మళ్ళీ ఇది i 7c4 అంటే 32 కాస్ క్యూబ్ ఇంటూ 1 whole square and minus 7 cos x into 1 minus cos square x whole cube. ఇప్పుడు ఈ కండిషన్స్ లో మనం ఇప్పుడు ఏంటంటే ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇది 1 మైనస్ ఇంటూ మైనస్ 21 22, ఇది కాస్ పవర్ 4x లాస్ట్ లో వస్తుంది, కాస్ క్యూబ్ x అంటే కాస్ పవర్ 7x అంటే ప్లస్ 35. ఇంకోటి ఏముందండి, ఇది కాస్ స్క్వేర్ x బాగా హీట్ ఎక్కిపోయిందండి. ఓకే, బాగా అంటే కంటిన్యూస్ కదా, అందుకని. ఎక్స్ ఏంటమ్మా? నాన్న విజిబిలిటీ ఉందా నాన్న? నాన్న విజిబుల్ ప్లస్ 35. అవునన్నా ప్లస్ 35. ఇక్కడ ప్లస్ 35. రైట్ రైట్ రైట్. కాస్ క్యూబ్ ఎక్స్ ప్లస్ 35. ఓకే రైట్ నాన్న. సో దీన్ని ఇప్పుడు ఎక్స్పాన్షన్ చేస్తే ఫైనల్ గా ఏమొస్తుందండి? ఇక్కడ కాస్ పవర్
దిస్ ఇజ్ ఈక్వల్ టు కాస్ పవర్ అంటే టోటల్ గా ఎంత వచ్చింది దీన్ని ఎక్స్పాన్షన్ చేశాను అనుకోండి మిగతావన్నీ కూడా చేయండి. దిస్ ఇజ్ ఈక్వల్ టు ఎట్లాగో ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తే 64 వచ్చిందండి. 64 కాస్ పవర్ 7x. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ చేస్తే -112 కాస్ టు ద పవర్ ఆఫ్ 5x. నెక్స్ట్ 56 కాస్ క్యూబ్ x. దెన్ ఆఫ్టర్ -7 కాస్ x. అంటే ఇప్పుడు మనకి ఏంటి కామన్ ఇప్పుడు ఏంటి ఏం అడిగాడండి మనకి ఏ మైనస్ సి అడిగాడు. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 64, బి ఈజ్ ఈక్వల్ టు -112 అండ్ సి ఈజ్ ఈక్వల్ టు 56, డి ఈజ్ ఈక్వల్ టు -7. దీనిలో రకరకాలుగా క్వశ్చన్లు అడగచ్చు. ఇప్పుడు ఏ మైనస్ సి అడిగాడు. 64 మైనస్ 56 ఈజ్ ఈక్వల్ టు 8. దట్స్ ఆల్. ఇంకొక క్వశ్చన్ ఉందండి, ఇది రాసుకోండి అప్పుడు చెప్తాను. హానర్ ఏదైనా ఫోన్ మరి కంప్లీట్ గా ఉంటుంది కదా, అంటే మొత్తం 3 క్లాస్ ఎడిషనల్ గా ఎక్స్ట్రా టైం అయిపోతా ఉంటుంది. సేమ్ టు యూ రాహుల్. ఇది నోట్ చేసుకోండి అన్న. ఎక్కువ ఫొటోస్ ఉన్నాయి. అవునన్న గ్యాలరీలో ఎక్కువ ఫొటోస్ ఉన్నాయి, అవి డిలీట్ చేసేయాలా? గ్యాలరీలో ఎక్కువ అంటే మీకు పెట్టిన నోట్స్లే మెటీరియల్స్ ఎక్కువ ఉన్నాయి, అది ఎలా డిలీట్ చేయాలో చూస్తాను, అబ్జర్వ్ చేస్తాను. ఈరోజు తీసేస్తాను మొత్తం. ఓకే రైట్ నాన్న, ఇది ఓకేనండి. ఇక్కడ పార్ట్ చూడండి. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఏమన్నాడు అంటే ఇక్కడ కండిషన్ ఇచ్చాడు చూడండి అన్న. ఏమంటున్నాడు అంటే సీకెంట్ స్క్వేర్ π/14. ఇక్కడ అబ్జర్వ్ చేసాం అనుకోండి, అంటే మనకి ఇక్కడ ఏ వాల్యూ అడిగాడు అంటే సీకెంట్ స్క్వేర్ π/14 ప్లస్ సీకెంట్ స్క్వేర్ 3π/14 ప్లస్ సీకెంట్ స్క్వేర్ 5π/14 వాల్యూ అడిగాడండి. అంటే ఇక్కడ చూడండి π/14 కానీ 3π/14 కానీ 5π/14 కానీ ఈ cos 7 అంటే cos 7x లో మనం సబ్స్టిట్యూషన్ చేసాం అనుకోండి, x ప్లేస్ లో 5/14 అయినా 3π/14 అయినా 5π/14 కానీ సబ్స్టిట్యూషన్ చేసాం అనుకోండి, అంటే π/2. 7x అంటే ఎంత వస్తుందండి? 7x అంటే π/2 7x ఈజ్ ఈక్వల్ టు 5/2, 3π/2, 5π/2. కాస్ అంటే ఖచ్చితంగా అది ఏమైపోతుందండి, జీరోయే కదా. అంటే π/14 ఏ వాల్యూ తీసుకున్నా సరే మనకి ఓవరాల్ గా వచ్చేది ఏంటంటే అది జీరోలో అయిపోతుంది. సో కాబట్టి మనకి ఇక్కడ ఏమైపోతుందండి, రియల్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు అంటే cos 7x అనేది జీరో అయిపోతుంది. అంటే π/14, 3π/14, 5π/14 దీనికి రూట్సే కదా. అంటే దేర్ ఫోర్ cos 7x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే వీటన్నిటిలో కూడా cos పవర్ 7x ని కామన్ తీయండి. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. 1 నుంచి cos పవర్ 7x ని కానీ కామన్ తీస్తే ఇది ఎంత వచ్చిందండి? ఇది 64 మైనస్ 112/cos స్క్వేర్ x. నెక్స్ట్ ఎందుకు మనం కాస్ నే కామన్ తీయాలి అంటే వాడు సీకెంట్ స్క్వేర్ లో అడిగాడు కాబట్టి, సీకెంట్ అంటే 1/cos లోనే కదా నోటేషన్, ప్లస్ 56/cos స్క్వేర్ cos పవర్ 4x. నెక్స్ట్ -7 ఈజ్ ఈక్వల్ టు cos 7x. అంటే దాని అర్థం ఏంటంటే ఇది ఎలాగా జీరోయే కదా, రూట్స్ అన్నాడు కాబట్టి 7/cos పవర్ 6x. మైనస్ తో కూడా మల్టిపుల్ చేసేసాను అనుకోండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ తో కూడా మల్టిపుల్ చేసేస్తే 7 సీకెంట్ పవర్ 6x ప్లస్ 56 మైనస్ తో మల్టిపుల్ చేస్తున్నాం కదండి, -56 సీకెంట్ పవర్
4x minus plus 112 secant square x minus 64 is equal to 0. అంటే ఇది దేనిలో క్యూబిక్ ఈక్వేషన్ అండి? ఇది క్యూబిక్ ఈక్వేషన్ లో రాసుకోవాలి. ఎందుకు క్యూబిక్ ఈక్వేషన్ లో రాసుకుంటున్నాను అంటే 5/14 3π/14 5π/14 అంటే 3 రూట్స్ అన్నాడు. కాబట్టి మనకు అడిగింది సీకెంట్ స్క్వేర్ లో అడిగాడు కాబట్టి దీన్ని 5/4 నొటేషన్ లో రాసుకుంటున్నాను. అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ హోల్ క్యూబ్ minus 56 secant square x whole square plus 112 secant square x minus 64 is equal to 0. అంటే దీనికి రూట్స్ అనేవి కంపల్సరీగా రూట్స్ ఏమైపోతాయండి మనకి ఇక్కడ? రూట్స్ ఆర్ secant square π/14 comma secant square 3π/14 comma secant square 5π/14 are roots. ఇవి రూట్స్ అన్నప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ మనకు అడిగాడు. సమ్ ఆఫ్ ద రూట్స్ అడిగేటప్పుడు ఏమవుతుందండి? secant square π/14 ప్లస్ secant square 3π/14 ప్లస్ secant square 5π/14 is equal to ఎంత అవుతుందండి? అది 56/7 8. అది సమ్ అడగల, ప్రొడక్ట్ అడిగాడు. ప్రొడక్ట్ అడిగేటప్పుడు ఏమవుతుందండి? వాట్ ఇస్ ద ప్రొడక్ట్ వాల్యూ? 64/7. ప్రొడక్ట్ అడిగాడు అనుకోండి, లేదా సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద 2 times టేకెన్ ఎట్ అ టైం అడిగాడు అనుకోండి, 112/7 అన్ని చేయొచ్చు కదా. secant square π/14 into secant square 3π/14 into secant square 5π/14 బాగున్నాయా క్వశ్చన్స్? is equal to 64/7.